కర్నూలు జిల్లా కర్నూలు మండలంలోని గార్గేయపురం ఎస్వి సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వి మోహన్ రెడ్డి మరియు విజయరెడ్డి పాల్గొన్నారు। ఎస్వి సేవా సమితి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేస్తున్నారు। అలాగే అంగవైకల్యం గల పేద పిల్లలకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది ఎస్వి సేవా సమితి। ఇప్పుడు సిస్టర్ సుల్సన్ గారు ఒక 2 మాటలు మనతో మాట్లాడాలనుకుంటున్నారు। लोगो तरह लोगो टेबल वस्तुंదని former MLA S.P. Mohan sir, and talk about a brief about Money Million and its activities. Money Million started in the year 1989, so it has been working with the అవకాశం ఉంటుంది। మామూలుగా యంగ్స్టర్స్కి అయితే ఒక వారం 10 రోజుల్లోనే మళ్ళీ రికవర్ అవుతారు। కొన్ని అపోహలు ఉంటాయి, రక్తం ఇస్తే నీరసించిపోతాము, వీక్ అవుతామని। ఏం కాదు, రక్తం ఇస్తే ఇంకా యాక్టివ్గా తయారవుతారు। బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లడ్ అయితే వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ వచ్చిందంటే మీ ఆలోచనలు కూడా ఫ్రెష్గా వచ్చి ఇంకా యాక్టివ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది। వికలాంగులైనటువంటి పిల్లలందరికీ వారికి కావాల్సినటువంటి వస్తువులు అంటే నడవడానికి సపోర్టింగ్ ఉండేలాగా లెగ్ బెల్ట్స్, అలాగే కూర్చోలేని పిల్లలకు మూవింగ్ చైర్స్, వాళ్ళకందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంకి సంబంధించినటువంటి వస్తువులు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఫ్రీగా తిరిగేదానికి, వాళ్ళు తొందరగా కోలుకునేదానికి ఉపయోగపడేలాగా ఈరోజు 10 మందికి సహాయం చేయడమే కాకుండా అలాగే ఈరోజు రక్తదాన కార్యక్రమం కూడా నిర్వహించి ఒక మంచి సేవా కార్యక్రమంలో ముందరికి పోతూ ఉన్నారు। ఎందుకంటే రక్తదానం చాలా ఇంపార్టెంట్, ఒక్కొక్క వ్యక్తి ఇచ్చేటువంటి రక్తం ఇద్దరిని బ్రతికించడానికి ఉపయోగపడుతుంది అనేది మనకందరికీ తెలిసింది। కాబట్టి అన్ని రకాలుగా మంచి సేవా కార్యక్రమంలో పోతూ ఉన్నారు। మొన్న కూడా ఒక అమ్మాయికి 2 కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే వారికి 25,000 రూపాయల ఆర్థిక సాయం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చేయడం జరిగింది। ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎస్వి యూత్ ఆధ్వర్యంలో చేస్తూ పోతున్నారు। నిజంగా వాళ్ళు ఎస్వి యూత్ పెట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది। బోయపాటి మధును వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। ఈరోజు మరియా నిలయంలో వాళ్ళ సంస్థ తరఫున ఈరోజు హెచ్ఐవి పేషెంట్స్కి కానీ, లెప్రసీ పేషెంట్స్కి కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్టెడ్ పీపుల్కు అందరికి కూడా ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఈరోజు
సమాజంలో పనికిరాని చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ తీర్చిదిద్ది మళ్ళీ వాళ్ళు సమాజంలో వాళ్ళు తలెత్తుకొని తిరిగేలాగా వాళ్ళని తయారు చేయడమే కాకుండా వాళ్ళని ఎలా చూసుకోవాలో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు మంచి సేవ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 960 గ్రామాలలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. నిజంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని సాక్రిఫైస్ చేసి ఇక్కడ ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసి ఈ కర్నూలు జిల్లా ప్రజలందరికీ ఇంత పెద్ద ఎత్తున సేవ చేస్తున్నందుకు వారిని కర్నూలు ప్రజలందరి తరఫున, కర్నూలు జిల్లా ప్రజలందరి తరఫున వారి